రోజు నాకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఫైబర్ కాన్స్టిపేషన్ అరికడుతుంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డైట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ భర్త శేఖర్ పై దాడి చేసిన ఆటో డ్రైవర్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తీవ్రంగా గాయపడ్డ శేఖర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగరం 80 క్వార్టర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. 100 గజాల స్థలం విషయంలోని గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. మేయర్ భర్తపై దాడి చేయాల్సి వచ్చిందని సెల్ఫీ వీడియో పెట్టాడు నిందితుడు. ఇప్పుడు అతని కోసం 4 పోలీసు బృందాలు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతి కిరణ్ భర్తపై దాడి ఘటన కలకలం సృష్టించింది. నిన్న రాత్రి దుండగుడు అతనిపై దాడి చేశాడు. సుత్తెతో తలపై బాధడంతో తీవ్ర గాయాలై అతను ఉటవుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగారం 80 క్వార్టర్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే సంఘటన స్థలం. ఈ స్థలంలోనే మాట్లాడేందుకు పిలిచారు. మాట్లాడిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుతున్న క్రమంలోనే తన చేతితో దాడి చేశాడు. అనంతరం తన ఆటోలో ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం సుత్తె తెచ్చి తలపై బాదాడు. దీంతో దండు శేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఉటావుటన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక నిందితుడు సెల్ఫీ వీడియో కూడా తీశాడు. తానే దాడికి పాల్పడ్డాను, తన భూమిని మేయర్ భర్త కబ్జా చేశాడు, ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ తనపై హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వీడియో వైరల్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. 4 బృందాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. నిందితుడి కోసం ఇంకా గాలిస్తున్నారు. ఇక హాస్పిటల్లో ప్రస్తుతం శేఖర్ అయితే చికిత్స పొందుతున్నాడు. ఈ స్థలంలోనే నిన్న దాడి చేస్తూ ఒక వీడియోను కూడా తీయించాడు. ముందు ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని చెప్తున్నాడు. సీన్ ఆఫ్ అఫెన్స్లో ముందు పోలీసులు దాడి జరిగిన ప్రాంతాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలోని దాడి జరిగినట్లు గుర్తించి దాడికి పాల్పడ్డ వస్తువులను అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇతను ప్రస్తుతం దాడికి పాల్పడ్డ వ్యక్తి 80 క్వార్టర్స్కి చెందిన ఆటో డ్రైవర్ షేక్ రసూల్గా అలియా శుక్రుగా గుర్తించారు. అతని కోసం అయితే 4 బృందాలు ఇప్పటికే గాలిస్తున్నాయి. తాను కాంగ్రెస్ కార్యకర్తను తనను కాపాడాలంటూ కూడా ఆయన ఒక వీడియో వైరల్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇప్పటికే పోలీస్ శాఖ ఈ ఘటనని మాత్రం తీవ్రంగా పరిగణిస్తుంది. దాడికి పాల్పడ్డ రసూల్ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే 4 బృందాలు గాలింపు చర్యల్లో అయితే పార్టిసిపేట్ అవుతున్నాయి. అయితే ఈ దాడికి మాత్రం కేవలం భూ వివాదమే కారణం అనేది చెప్తున్నారు. ఇది నాగారం ప్రాంతం మనం చూపిస్తుంది. నాగారం 80 క్వార్టర్స్ ప్రాంతం. ఇక్కడ గతంలో పేదలకు ప్రభుత్వం భూముల్ని ఇచ్చింది. ఆ భూముల వివాదమే దాడికి కారణం అనేది మాత్రం నిందితుడు చెప్తున్నాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిని మేయర్ భర్త దండు శేఖర్ అతని అనుచరులు కబ్జా చేశారు. ఆ కబ్జా నుంచి తన భూమిని విడిపించాలంటూ అనేక మార్లు విజ్ఞప్తి చేసినా ఆ భూమిని ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతోనే తాను దాడి చేశానంటూ కూడా చెప్తున్నారు. ఈ ఘటనపై ఇక పోలీసులు అయితే ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గస్తీని కూడా ఏర్పాటు చేశారు. దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇటు బీఆర్ఎస్ నాయకులు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. మేయర్ భర్తకు రక్షణ లేకుండా పోయిందనేది ఆరోపిస్తున్నారు. ఇప్పటికైతే హాస్పిటల్లో మేయర్ భర్త దండు శేఖర్ అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం నుంచి తప్పిందనేది మాత్రం వైద్యులు చెప్తున్నారు. కానీ 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమని కూడా మరో మాట కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ కాలనీలో నిందితుడి ఇంటి దగ్గర భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్. एक शेखर बोल के है, निजामाबाद का मेहर कहते उन्हें मेरी जमीन कब्जा कर दिया. मैं बहुत मन्नतें किया, इतनी मन्नतें करा उसके साथ से, इतना गुजारिश किया, आप उनके पेट में मुंडी तक डाला कि मुझे मेरी जमीन मत छीनो, मेरी जमीन मुझे दे दो. वो जमीन पे वो गोपाल बोलते से उन लोगों का कब्जा है. वो गोपाल की गैंग को इन्हें पूरा मेंटेनेंस करता, वो पूरा कब्जा उन लोगों का, उन लोग आके कब्जा करते इन्हें वहां बैठ के रहता. तो मुझे एक जना बोला था कि शेखर अन्ना के पास जाओ. तो शेखर अन्ना के पास मैं जब गया था तो ये गोपाल जो मेरी जमीन कब्जा कर रहे, इन लोग सब वहां बैठ के थे, सब मेरा तमाशा कर रहे थे. मुझे 2 लाख रुपए मांगने की डिमांड कर रहे थे. 2 लाख रुपए दो बोल रहे थे. तो मैं ऑटो चला तो मैं उतने पैसे नहीं दे सकता. నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఐరన్ పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డైట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.